ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక ముఖ్యమైన వాక్య భాగమును స్టడీ చేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనమును మనం చదువుదాం. మత్తయి 6:25. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మదేవ మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా దిగివచ్చి తండ్రి, చదువుబడిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మ దర్శించి మీ రక్తము చేత కాల్చి పూర్ణ స్వస్థత దయచేసి కృప చూపి నడిపించమని. సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మదేవ మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి చదువుబడిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మ దర్శించి మీ రక్తము చేత కాల్చి పూర్ణ స్వస్థత దయచేయమని అనంతుడైన యేసయ్య నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం మనతో ముక్కుసూటిగా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నది అన్నమాట. సూటిగా మనతో ఈ విషయాన్ని చెబుతూ ఉన్నది. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని లేఖనము మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది అన్నమాట. ఈ వాక్య భాగము మనతో మన దైనందిన నా దగ్గర లేవు మన దైనందిన జీవితంలో, మనుషుల యొక్క దైనందిన జీవితంలో జరిగేటువంటి ఒక ముఖ్యమైన ప్రాసెస్ అన్నమాట. మనుషులట ప్రజెంట్ కాంటెంపరీ మనుషులు మైండ్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ప్రాణమును గూర్చి అట, ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చి చింతిస్తూ ఉన్నారు అట. ఈరోజు ఏం తినాలి, అది ఆహారం ఎట్లా వస్తుంది, బతకడం ఎట్లా, ఆకలి తీరడం ఎట్లా అని చింతిస్తూ ఉన్నారట మనుషులు. ఇంకొకటి, బట్టలు లేవు, ఏం ధరించుకుందాము, బట్టలు లేకపోతే జనమంతా మనల్ని చీదరించుకుంటారు. బట్టలను చూసే జనం మర్యాదిస్తారన్నమాట. బట్టలను చూసి ఎంత సూట్ వేసుకున్నాడు, సూటు బూటు ఉంటేనే జనం మర్యాదిస్తారన్నమాట, గౌరవిస్తారు. ఇప్పుడు సూటు లేదు, బూటు లేదు, ఎవ్వరు మర్యాద ఇవ్వరు. అని వస్త్రములు ఏమి ధరించుకుందామో అని వస్త్రాలను గురించి, ఏమి తిందుమా అని ఆహారమును గురించి ఆలోచిస్తూ ఉన్నారు అట జనం. ఇది బైబిల్ గ్రంథము చెప్పేటువంటి ఒక ఫిలాసఫీ అన్నమాట. మనుషుల యొక్క మనస్తత్వాన్ని గురించి, మనుషుల యొక్క సైకాలజీని గురించి బైబిల్ గ్రంథము చెప్పేటువంటి ఒక కాన్సెప్ట్ అన్నమాట. మనుషుల యొక్క సైకాలజీకి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్. మనుషులు ఎట్లా ఉన్నారట, అరే మనం ఎంత క్వాలిటీ ఫుడ్ తింటే మనల్ని అంత రెస్పెక్ట్ చేస్తారు, నేను మంచి ఫుడ్ తింటే నాకు విలువ అన్నమాట, అందరూ కూడా నా గురించి గొప్పగా చెప్పుకుంటారు, కొంచెం దాంట్లో గొప్పగా చెప్పుకుంటారు అనేది ఒకటన్నమాట. మంచి వస్త్రాలు ధరించారనుకోండి, సూటు బూటు లాంటిది ఉంటే నాకు మంచి మర్యాద ఉంటుంది అని దాని గురించి చింతిస్తూ ఉన్నారు అట, ఆలోచిస్తూ ఉన్నారు. ఇది సాధారణముగా మనుషుల యొక్క సైకాలజీ అన్నమాట. అయితే దేవుడు చెబుతూ ఉన్నాడు, వీటిని గురించి చింతపడవద్దు అని దేవుడు చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఎందుకు చింతపడొద్దు, చింత ఎందుకు పడకూడదు?
మరి చింతపడకుండా ఏమి చేయాలి? ఇప్పుడు దీని గురించి చింతపడొద్దన్నారు, మరి ఏం చేయాలి? ఏం చేయాలట అంటే నీ ప్రాణమును గూర్చి చింతపడు అన్నాడన్నమాట. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అంటే నువ్వు ఏం తిందామో అని అన్నం గురించి కాదు ఆలోచించాల్సింది, నీ ప్రాణమును ఎలా బ్రతికించుకోవాలో ఆలోచించు, దాని గురించి చింతపడు అన్నాడన్నమాట. వస్త్రము కంటే నీ దేహమును గొప్పది కాదా? గుడ్డలు కాదు, బట్టలు కాదు కావాల్సింది నీకు, నీ దేహాన్ని కాపాడుకో, నువ్వు నీ శరీరాన్ని కాపాడుకో, నీ ప్రాణమును కాపాడుకో, నీ శరీరాన్ని కాపాడుకో అని దేవుడు బుద్ధి చెబుతూ ఉన్నాడన్నమాట. ఇలాంటి సైకాలజీ కలిగినటువంటి మనుషులకు ఏం సైకాలజీ ఉంది? మనుషులకు ఏం సైకాలజీ ఉందంటే, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి బట్టలు ధరించుకుందామా, సూట్ వేసుకుందామా, బూట్ వేసుకుందామా అని ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి సైకాలజీ కలిగిన మనుషులతో దేవుడు చెబుతూ ఉన్నాడు, బుద్ధి చెబుతూ ఉన్నాడు, ఆహారం గురించి కాదు నాయన, అన్నం గురించి ఆలోచించకు, నీ ప్రాణంను గూర్చి ఆలోచించు అని అంటూ ఉన్నాడు అన్నమాట. అందుకే యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు, సిలువలో ఉన్నప్పుడు చాలామంది ఆయన చుట్టూ చేరి ఏడుస్తూ ఉన్నారు అన్నమాట. యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు అందరు ఏడుస్తూ ఉన్నారు ఆయన దగ్గర చేరి. ఏడుస్తూ ఉంటే ప్రభువారు చెప్పారు, అమ్మ నా గురించి ఏడవకు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అని ప్రభువారు చెప్పారన్నమాట సిలువ మీద నుంచి. అంటే వాళ్ళ గురించి ఏడవాలి, వాళ్ళ పిల్లల గురించి ఏడవాలి. దేనికి ఏడవాలి? ప్రాణమును కాపాడుకో. నా ప్రాణం పోతుందని ఏడవడం కాదు, మీ ప్రాణం పోతుంది, మీ ప్రాణం గురించి ఏడవండి అంటున్నాడు అన్నమాట యేసయ్య. నా ప్రాణము పోతే మళ్ళీ నేను తెచ్చుకుంటా, కానీ మీకు ఆ శక్తి లేదు. మీ ప్రాణం పోతే మళ్ళీ మీ ప్రాణాన్ని మీరు తెచ్చుకోలేరు. మీ ప్రాణం పోతే మీ ప్రాణాన్ని నేను తీసుకురావాలి, అందుకు ఏడవండి. అంతేగాని నా ప్రాణం పోతుందని ఏడవకండమ్మా అని యేసు ప్రభువారు బుద్ధి చెబుతూ ఉన్నారు అన్నమాట సిలువ మీద నుండి. ప్రాణమును గూర్చి కాదు అంటే, నీ ఆహారం గూర్చి కాదు, నీ ప్రాణం గూర్చి ఏడవు అని దేవుడు బుద్ధి చెబుతూ ఉన్నాడు అన్నమాట. మరి ఎలా అట ఆ ప్రాణమును కాపాడుకోవడం ఎలా? మరి అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ప్రాణం గొప్పది అన్నారు, అన్నం గురించి ఆలోచించొద్దన్నారు, ప్రాణం గురించి ఆలోచించమన్నారు. మరి ప్రాణాన్ని కాపాడుకోవడం ఎట్లా? మరి నేను నా ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? నేను నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, అందుకు నేనేం చేయాలి అనే ప్రశ్న గనుక వచ్చినట్లయితే దానికి బైబిల్ గ్రంథం జవాబు చెబుతోంది అన్నమాట. అసలు నా ప్రాణాన్ని గురించి నేను ఇంతగా చింతపడాల్సిన అవసరం ఏమొచ్చింది అంతకంటే ముందు అనేది ఆలోచించాలి. నా ప్రాణాన్ని గురించి నేను ఇంతగా ఎందుకు చింతపడాలి, ఎందుకు చింతించాలి? నా ప్రాణము పోతుంది అని నేను బాధపడాల్సిన అవసరం ఏమొచ్చింది, దుఃఖపడాల్సిన అవసరం, వేదన పడాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు అనేది కూడా తెలియదు అన్నమాట చాలామందికి. కొంతమందికి సువార్త చెప్తే వాళ్ళు అనేది ఏంటిదంటే, అయ్యా నేను ఒక్క కోడిని కూడా చంపలేదా, ఏ పాపం చేయలేదు నేను అసలు అని చాలామంది సమాధానం చెబుతూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళ ప్రాణం గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అనే సంగతి తెలియని వాళ్ళు ఉంటారు అన్నమాట. నేనేం పాపం చేసినా నా ప్రాణం పోతుందని నేనెందుకు ఏడవాలి? అసలు నేను ఏ పాపం చేయలేదే, ఏ పాపం చేయని నాకు ఈ పాపం మీద అసలు ఈ నా ప్రాణాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు అనే మైండ్ ఉన్న వాళ్ళు ఉంటారు అన్నమాట. ఈ సైకాలజీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మనుషులు. అలాంటి వాళ్ళతో బైబిల్ గ్రంథం చెబుతోంది, మనిషి అట జన్మతోనూ కర్మతోనూ పాపి అట. బైబిల్ గ్రంథం చెబుతోంది మనిషి జన్మతోనూ కర్మతోనూ పాపి. జన్మతో పాపి మనిషి అయినవాడు. రోమా పత్రికలో చెప్పబడుతుంది, ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని బైబిల్ గ్రంథం చెబుతోంది అన్నమాట. ఏ భేదము లేదట, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు,
చదువుకున్నవాడని లేదు, చదువు లేనివాడని లేదు, ఏ భేదము లేదు, పిల్లలని లేదు, పెద్దలని లేదు, వృద్ధులని లేదు, బాలురని లేదు, ఏ భేదము లేదు, డబ్బున్నవాడని కానీ డబ్బు బీదవాడని కానీ, పదవులున్నవాడని పదవి లేనివాడని, అసలు ఏ భేదము లేదనమాట. ఏ భేదము లేదు, మనుషులందరూ పాపం చేసిన వారే అని బైబిల్ గ్రంథం చెబుతోంది. మనుషులందరూ పాపం చేసిన వారే. మరి ఎట్లా వచ్చింది ఆ పాపము? మనుషులందరూ ఎప్పుడు చేశారు ఆ పాపము అంటే జన్మతో పాపము అన్నమాట. మనుషులకి ఏమొచ్చింది అంటే జన్మతో పాపం వచ్చింది. రోమా పత్రికలో మనం కనుక చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రికలో మనం ఈ విషయాన్ని చూస్తాం. జన్మతో మనిషి ఎట్లా పాపి అయ్యాడు, మనిషికి జన్మతో పాపం ఎలా వచ్చింది అంటే, రోమీలకు రాసిన పత్రిక 8:1 ఇలాగూ చెబుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఇది అన్నమాట. పాప మరణముల నియమము అనేది మనిషి లోపల ఉన్నది అట. నియమము అంటే సూత్రం అన్నమాట. ప్రతి మనిషి లోపల ఒక సూత్రం ఉంది, ఒక ఫార్ములా ప్రకారం నడుస్తుంది. ఏంటిది అది? పాప మరణముల నియమము. ఇది ఎప్పుడొచ్చింది మరి? ఈ పాప మరణముల నియమము ఎప్పుడొచ్చింది అంటే, పాప మరణముల నియమము ఎప్పుడొచ్చింది అంటే బైబిల్ చెబుతోంది దానికి. రోమాపత్రిక 5:12 ఇలాగూ చెప్పబడుతూ ఉన్నది. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును. అది పాపం ప్రవేశించినటువంటి పాప మరణముల నియమం మనిషి లోపల వచ్చినటువంటి ప్రాసెస్ అన్నమాట. ఎప్పుడొచ్చింది అది? పాప మరణముల నియమం ఎప్పుడొచ్చింది? ఒక మనుష్యుని ద్వారా పాపము మరణము లోకములోనికి వచ్చెను. ఒక మనిషి ద్వారా పాపము లోకములోనికి వచ్చెను, తద్వారా మరణము లోకములోనికి వచ్చెను అన్నమాట. ఒక మనిషి ద్వారా పాపం వచ్చిందట. ఆ పాపము ద్వారా పాప మరణముల నియమం వచ్చింది అట. ఎవరా ఒక మనిషి? ఆ ఒక మనిషి ఎవరంటే ఆ మనిషి ఆదాము అని అదే లేఖనం చెబుతూ ఉంది. ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేను. ఆదాము అన్నమాట ఆ పాపం చేసింది. ఆ ఒక మనుషుడు ఎవరు అంటే ఆదాము చేసిన పాపము. ఆదాము పాపము చేయడము ద్వారా పాపము లోకములోనికి వచ్చింది, తద్వారా పాప మరణముల నియమము లోకములోనికి వచ్చింది. అది అందరికీ సంప్రాప్తమైందన్నమాట. అదే కదా ఇప్పుడు మనం చదివింది. ఆదామును పోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలేను. ఆదాములాగా పాపం చేయని వారి మీద కూడా మరణమేలింది. ఎందుకని? ఆదాము లోపల ఉన్న ఆ పాప మరణముల నియమము తన పిల్లలకు కూడా వచ్చిందనమాట. దాని పేరే జన్మ పాపము. జన్మతోటే ఆదాములో ఉన్న పాపము జన్మతోటి తన పిల్లలకు వచ్చింది అన్నమాట. జన్మ పాపము అది. ఈ జన్మ పాపము రావడం ద్వారా కర్మ పాపము అనేది చేస్తూ ఉన్నారన్నమాట మనుషులు. మనుషులు ఏం పాపం చేస్తూ ఉన్నారు? కర్మ పాపం చేస్తూ ఉన్నారు. జన్మతో పాపి అయిన మనిషి కర్మతో కూడా పాపి అవుతున్నాడు, పాపం చేస్తూ ఉన్నాడు అన్నమాట. అబద్ధం ఆడతారు, నరహత్య చేస్తారు, మోసం చేస్తారు. దేవుడన్నాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము, నరహత్య చెయ్యవద్దు, దొంగిలవద్దు, వ్యభిచరించవద్దు, మోసము చేయవద్దు, నీ పొరుగువాని కీడు చేయొద్దు, నీ పొరుగువాని దేనిని ఆశించవద్దు అని దేవుడు చెబితే ఇవన్నీ చేస్తారన్నమాట మనుషులు. అదే జన్మతో వచ్చిన పాపం కారణంగా, పాప మరణముల నియమం కారణంగా మనుషులు చేసేటువంటిది ఇదే అన్నమాట. దొంగతనం చేస్తారు, దొంగిలించడం, మోసము చేయడం, వ్యభిచరించడం, ఇలా అన్ని పాపాలు చేస్తారన్నమాట. ఎందుకని అలా చేస్తారు ఆ పాపాలు అంటే, మనిషి జన్మతో పాపి, జన్మతో వచ్చిన పాప మరణముల నియమము కారణముగా మనిషి అనేవాడు ఈ పాపాలన్నీ చేస్తూ, అది కర్మపాపము అన్నమాట. జన్మతో పాపి అయిన మనిషి కర్మతో కూడా పాపం చేస్తూ ఉన్నాడు, కర్మపాపి అవుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు,
ఏమి ఏమి కావాలట? కాబట్టి దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు? ఏమి తిందుమో అని నీ ప్రాణమును గురించి, నీ అన్నమును గురించి ఆలోచించకు, బాధపడకు, చింతపడకు. అన్నమును గురించి కాదు నువ్వు చింతపడాల్సింది, నీ ప్రాణమును గురించి చింతపడు అన్నాడు అనమాట. అందుకే అంటే నువ్వు తినాల్సిన అన్నము తినడం కంటే ముందు నీ లోపల పాప మరణముల నియమమును ఎలా తొలగించుకోవాలో ఆలోచించు అని చెబుతూ ఉన్నాడన్నమాట దేవుడు. ఏం చేయాలట? మనం అన్నం తినే ముందు మన లోపల ఉన్న పాప మరణముల నియమము, జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి, అయ్యో నేను ఎలా విడుదల పొందాలి అని చింతపడు, ఆలోచించు అని దేవుడు చెబుతూ ఉన్నాడన్నమాట. నీ పాపములను నీవు ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగిన వాడు గనుక నీ పాపములన్నిటి నుంచి ఆయన విడుదల కలిగిస్తాడు అన్నమాట. నీ పాపములను నీవు ఒప్పుకొనిన ఎడల, నాలో పాపము లేదని నీవు చెప్పుకొనిన ఎడల ఆయనను నీవు అబద్ధికునిగా చేయుదువు అని చెబుతూ ఉన్నాడు అన్నమాట దేవుడు. నాలో ఏ పాపము లేదని చెప్పడం గొప్ప పాపము. ఎందుకని? నాలో ఏ పాపము లేదంటే అర్థం ఏమిటి? దేవుడు నీవు పాపి అని చెప్పిన తర్వాత నేను పాపిని కాదు అని చెప్పడం దేవుణ్ణి అబద్ధికునిగా చేయడం అన్నమాట. అది దేవుడు అబద్ధాలు చెబుతాడా? నాలో పాపము లేదని చెప్పేవాళ్ళు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తూ ఉన్నారు అన్నమాట. అది ఇంకా పెద్ద పాపము. దేవుని మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు, దేవుని మీద నేరాలు మోపుతూ ఉన్నారు అన్నమాట. నేరస్తుడైన వాడు తను నేరస్తుడని ఒప్పుకోకుండా దేవుని మీదనే నేరాలను మోపుతూ ఉన్నాడు. ఎంత పెద్ద పాపం అండి. అందుకే దేవుడు చెబుతూ ఉన్నాడు, ఏమి తిందుమా అని అన్నమును గూర్చి కాదు నీవు ఆలోచించాల్సింది, నీవు ఆలోచించవలసింది నీ ప్రాణమును గూర్చి ఆలోచించు, నీ ప్రాణమును గురించి చింతపడు అని దేవుడు చెప్పాడు అన్నమాట. దేనిని గురించి చింతపడాలి? ప్రాణమును గూర్చి. ఏమని చింతపడాలి? జన్మతో పాపము, కర్మతో పాపము, జన్మ పాపముల నుండి, కర్మ పాపముల నుండి అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారు? అదే కదా మనం చదివిన లేఖనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట. ఇట్టి పాపము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? అయ్యో ఇలాంటి పాప శరీరము, నేను ఎంత దౌర్భాగ్యాన్ని, ఇలాంటి పాప మరణముల నియమము కలిగినటువంటి ఈ పాప మరణముల నియమము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని భక్తుడు ఏడుస్తూ ఉన్నాడు అన్నమాట. పాప మరణముల నియమము నుండి విడిపించేవాడెవరు అని ఆలోచిస్తున్న వాడికి దేవుడిచ్చిన జవాబు ఏమిటి అంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు అట. అంటే నీ ప్రాణము గురించి నువ్వు ఆ చింతపడి ఆలోచించి ఏం చేయాలి నువ్వు అంటే, ఈ పాప మరణంలో నుండి ఇలా విడుదల పొందాలో ఆలోచించాలి. ఎలా విడుదల పొందగలవు నువ్వు అంటే, యేసుక్రీస్తు లోపలికి రావాలి అన్నమాట. యేసుక్రీస్తు లోపలికి వస్తే నీకు ఏ శిక్షా విధి లేదన్నమాట. ఇక నీ ప్రాణం గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. నీ ప్రాణాన్ని గురించి చింతపడాల్సిన అవసరం లేదు, నీ దేహం గురించి చింతపడాల్సిన అవసరం లేదు. ఇక మొత్తం యేసు ప్రభు వారే మీకు సహాయం చేస్తారన్నమాట. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవుని అభిషేకము, దేవుని కృప మనకు తోడై ఉంటుందన్నమాట. అప్పటి నుంచి భారము మోసుకొని అలసిపోయి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నారు యేసు ప్రభువారు అన్నమాట. యేసు ప్రభువారు ఏమన్నారు? భారం మోసుకొని అలసిపోయి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నారన్నమాట. అంటే యేసే దగ్గరికి వస్తే ఏమవుతుంది? విశ్రాంతి. ఎక్కడి నుంచి విశ్రాంతి? మన భారముల నుండి విశ్రాంతి.
మన భారముల నుండి విశ్రాంతి. ఏం భారము? చింత అనే భారము. ఏమి చింత ఉంది మనకు? మన ప్రాణమును గురించి చింతపడుతూ ఉన్నాము మనము. మన ప్రాణాన్ని గురించి చింతపడాల్సిన అవసరం ఏమొచ్చింది మనకు అంటే, జన్మ పాపము, కర్మ పాపముతోటి మన ప్రాణము చింతపడుతూ ఉన్నది అన్నమాట. ఇది మనము చింతపడవలసిన విషయం అన్నమాట. అన్నం గురించి కాదు నువ్వు చింతపడాల్సింది, నీ ప్రాణాన్ని గురించి చింతపడు అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏముంది? చింత ఉంది, అదే భారం అన్నమాట. ఇలా చింతపడుతూ భారం మోసుకొని ఉన్న, అలసిపోయి ఉన్న సమస్త జనులారా అని యేసు ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. ఎందుకు పిలుస్తున్నారు యేసు ప్రభువారు? ఇదిగో నీకున్న చింత ఉన్నదే, నీకున్న భారం ఉన్నదే, ఆ భారం నుంచి నేను విడిపిస్తాను, ఆ చింత నుండి నేను విడిపిస్తాను, రండి నా యొద్దకి అని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు అన్నమాట. పాప భారం మోసుకొని చింతపడుతూ అలసిపోయి ఉన్న, నీ ప్రాణం గురించి చింతపడుతూ అలసిపోయి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. ఎక్కడికి రావాలి ఇప్పుడు మనము? యేసయ్య దగ్గరికి రావాలి, సిలువ దగ్గరికి రావాలి, దేవుని దగ్గరకు రావాలి, వాక్యము దగ్గరకు రావాలి, లేఖనాల దగ్గరకు రావాలి, సత్యము దగ్గరకు రావాలి, సత్యమును వినే దగ్గరికి రావాలి అన్నమాట. రండి మీ పాప భారమును తొలగించుకోండి అని యేసు ప్రభువారు పిలుస్తూ ఉన్నారు అన్నమాట. మీ పాప భారం అంతా తొలగిపోతుంది అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏ విధంగా తొలగిస్తాడు మరి ఆయన? ఏ విధంగా తొలగిస్తాడు పాప భారాన్ని అంటే, లేఖనము చెబుతోంది, విశ్వాసము చేత నీతిమంతులుగా తీర్చబడిన అబ్రాహాము. అబ్రాహాము ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడట? విశ్వాసము చేత, నమ్ముట చేత. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని లేఖనం చెబుతూ ఉన్నది అన్నమాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మకం ఉండాలి, నమ్మకముతో రావాలి, విశ్వాసముతో రావాలి. వచ్చేవాళ్ళు ఎలా రావాలట? విశ్వాసము చేత, నమ్మకము చేత. అబ్రాహాము దేని చేత నీతిమంతుడని తీర్చబడ్డాడు అంటే, నమ్మకము చేత నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అన్నమాట. నమ్మినందుకు నీతిమంతుడయ్యాడు, విశ్వాసం ఉంచినందుకు నీతిమంతుడయ్యాడు అన్నమాట. నమ్మకము, నమ్ముట, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి అది సముద్రంలో పడవేయబడును గాక అంటే అది పడవేయబడుతుంది అట. విశ్వాసము, నమ్మకము అన్నమాట. విశ్వసించాలి. దేనిని మనం విశ్వసించాలి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని లేఖనం చెబుతూ ఉన్నది అన్నమాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేనిని విశ్వసించాలి మనము? ఏమి విశ్వసించాలి? దేనిని నమ్మాలి మనం అంటే, దేవుడు చెబుతూ ఉన్నాడు, విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును దృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని లేఖనం చెబుతూ ఉన్నది అన్నమాట. ఏమిటట? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని లేఖనము చెబుతూ ఉన్నది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం ఉందట విశ్వాసములు. అది ఉండాలి విశ్వాసములో. మనం ఏదో విశ్వసించడం కాదు, పిచ్చి పిచ్చి అన్నీ నమ్మడం కాదు. మన విశ్వాసంలో ఏముండాలి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం ఉండాలి. ఇంకేముండాలి? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అట విశ్వాసము. అదృశ్యమైనది ఉన్నది అని మనం నమ్మాలి, విశ్వసించాలి అన్నమాట. అదృశ్యమైనది ఉన్నది, దృశ్యమైనదే కాదు అదృశ్యమైనది ఉన్నది అని మనము విశ్వసించాలి. అదృశ్యం అంటే కనబడనిది అన్నమాట. కనబడేదే కాదు, కనబడనిది కూడా ఉన్నది. ఏమి కనబడంది? ఏమున్నది కనబడంది? కనబడనిది ఏముంది అంటే, కనబడకుండా ఏముంది అంటే, భగవంతునికి దేవునికి ఉన్న పేరు అదృశ్యుడు అన్నమాట. భగవంతుడు అదృశ్యుడు, కనబడకుండా ఉన్నాడన్నమాట. ఇప్పుడు దేవుడు కనబడడం లేదు. చాలామంది చెప్పేటువంటిది ఏంటిదంటే, నేను దేవుని నమ్ముకుంటా కానీ ఏదో ఒకసారి దేవుని కనబడమని చెప్పు చూద్దాం, దేవుడు వచ్చి నాకు కనబడితే దేవుడు ఉన్నాడని నమ్ముతా నేను. దేవుడు కనబడాలి నాకు, దేవుడు నాకు కనబడితే కన్ఫర్మ్ అయిపోయింది నాకు, ఇక దేవుడు ఉన్నాడు
భగవంతుడు ఉన్నాడు అని నమ్మేస్తా నేను అని చాలామంది చెబుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు చెప్పేది కూడా నెరవేరుతుంది, ఒకరోజు రాబోతూ ఉన్నది. వాళ్ళు చెప్పేది కూడా నెరవేరుతుంది అన్నమాట. ప్రకటన గ్రంథంలో కనుక మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో లేఖనం ఈ విధంగా చెబుతూ ఉన్నది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. వాళ్ళు ఆశించేది, వాళ్ళు చెప్పేది కూడా ఒకానొక రోజున నెరవేరుతుంది. ఒకానొక రోజున నెరవేరుతుంది. ఏమది? దేవుడు భగవంతుడు ప్రతి మనిషికి కనబడతాడు. భగవంతుడు ప్రతి మనిషికి కనబడేటువంటి ఒక రోజు రాబోతూ ఉన్నది అన్నమాట. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. అలా అడిగేవాడే కాదు, ఏది నాకు దేవుని చూపెట్టమని అడిగేవాడే కాదు, ప్రతివాడు చూడగలిగేటువంటి రోజు, దేవుణ్ణి ప్రతి ఒక్కడు చూడగలిగేటువంటి రోజు, ఒక రోజు రాబోతూ ఉన్నది. ఆ దినమున దేవుడు వస్తాడు, వాళ్ళు చెప్పినట్లు కనబడతాడన్నమాట. దేవుడు నాకు కనబడమని చెప్పు అన్న వాళ్ళకు కనబడతాడు, కనబడాలని ఆశించే వాళ్ళకు అందరికీ కనబడతాడు అన్నమాట దేవుడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని చూస్తారు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజున అందరూ చూస్తారన్నమాట. అయితే ఇప్పుడు ఆయన కనబడతాడు అన్న ఆ రోజున ఒక రోజు రాబోతుంది, భవిష్యత్తులో దేవుడు మనకు ప్రత్యక్షంగా కనబడతాడు అనే నమ్మకము ఇప్పుడు ఉండాలన్నమాట. మనకు ఆయనను చూసిన తర్వాత నమ్మడం కాదు, ఆయన కనబడతాడు అని ఇప్పుడే నమ్మాలి. అది బైబిల్ చెప్పేటువంటి కాన్సెప్ట్ అన్నమాట. విశ్వాసము అంటే ఏమిటి? భవిష్యత్తులో నేను దేవుణ్ణి చూడబోతున్నాను అని నమ్మడమే విశ్వాసం అన్నమాట. భగవంతుని నేను చూడబోతున్నాను, భగవంతుడు కనబడిన తర్వాత నేను ధన్యుడవుతాను అనేటువంటి విశ్వాసం ఉండాలన్నమాట మనిషికి. ఆ విశ్వాసముతోటి దేవుని దగ్గరికి రావాలి. ఏదో నమ్మినా నేను వచ్చినా నేను నమ్మకంతో నమ్మినా నేను అని వచ్చేయడం కాదు. ఎలా రావాలి? విశ్వాసముతో రావాలి. ఏమి విశ్వసించాలి? దేనిని విశ్వసించాలి మనము అంటే అదృశ్యుడైన వానిని మనము విశ్వసించాలి. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు శిక్షిస్తాడు, భగవంతుడు దండిస్తాడు, భగవంతుడు ప్రేమిస్తాడు, భగవంతుడు బాగు చేస్తాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచివాడు, దేవుడు గొప్పవాడు అనేటువంటి నమ్మకముతోటి విశ్వాసము చేత దేవుని వద్దకు రావాలి అన్నమాట. అది మొదట తన ప్రాణమును గురించి చింతపడే వ్యక్తిలో ఉండవలసినటువంటి మొదటి లక్షణము అన్నమాట. ముందేమన్నాడు? మీ దేహమును గూర్చి, మీ ప్రాణమును గూర్చి, ఏమి తిందుమో అని అన్నమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని బట్టల గూర్చి అయినను మీరు చింతపడొద్దు అన్నాడు. దేనిని గురించి చింతపడండి అన్నాడు? ప్రాణమును గూర్చి చింతపడండి. మనం ప్రాణం గురించి చింతపడుతూ ఉన్నాం. ఇది ప్రాణం గురించి చింతపడేవాడికి అప్లికబుల్ అయ్యేటువంటి విషయం అన్నమాట ఇది. ఇక అన్నం గురించే ఆలోచించేవాడికి ఇదంతా అవసరం లేదు. ఇక మళ్ళీ నాకు ఈ ప్రాణం వద్దు, ఈ చింత వద్దు, నాకు అన్నమే కావాలి, అన్నం గురించి ఆలోచిస్తాను నేను అనుకునేవాడికి ఇక ఇదంతా అప్లికబుల్ కాదు. ఇంకా క్వాలిఫై కాలేదన్నమాట. ఇక్కడ దాకా రావడానికి క్వాలిఫై కాలేదు. ముందు అన్నం వదిలేసి ఎక్కడికి రావాలి? ప్రాణం దగ్గరికి రావాలి. నువ్వు అన్నమే వదలలేదు, ఇంకా ప్రాణాన్ని గురించి ఏం చింతపడతావు? అన్నం గురించే చింతపడుతూ ఉన్నావు. ఎంతసేపు అన్నం అంటావు తప్ప ప్రాణం ఎట్లా కాపాడుకోవడం అనేది మాత్రం మాట్లాడరు. అలాంటి వానికి దేవుడు రక్షణ ఎట్లా ఇస్తాడు? ఇంకా నువ్వు క్వాలిఫై కాలేదు కదా. మరి ప్రాణం గురించి ఆలోచించిన తర్వాత ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ రావాలన్నమాట. ప్రాణం గురించి ఆలోచించు, ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే జన్మతో పాపము, కర్మతో పాపం నుంచి విడుదల పొందాలి అన్నమాట. అలా విడుదల పొందాలి అంటే దానికి ఇది ప్రొసీజర్ అన్నమాట. అలా విడుదల పొందాలి.
హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మరి యేసయ్య దగ్గరికి విశ్వాసము చేత వచ్చాము. విశ్వాసము చేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాము. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చెప్పింది చేయాలి. మనం చింతపడ్డాము, యేసు దగ్గరికి వెళ్తే నా చింత పోతుంది అనుకున్నాము, ఆయన దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తే అది చేయాలన్నమాట. మనకి ఇప్పుడు జబ్బు ఉందని అనుకుంటాము, ఈ జబ్బు ఈ డాక్టర్ దగ్గరకు పోతే నయమవుతుంది అనుకున్నాం. డాక్టర్ దగ్గరికి పోయాం, డాక్టర్ ఏం చెప్తే అది చేయాలి. ఇప్పుడు హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏమని చెబుతూ ఉన్నారు? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. యేసు లోపలికి వచ్చేసావనుకో, యేసు లోపలికి వస్తే నీకు ఏ శిక్షావిధి లేదుగా, శిక్షే లేదన్నమాట. ఇక నీ ప్రాణం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దేహమును గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అసలు దేని గురించి చింతపడొద్దన్నాడు దేవుడు. ఎఫెసీ పత్రికలో చెప్పబడుతుంది, మీరు దేనిని గురించి చింతపడకూడి, నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుడు చెబుతూ ఉన్నాడనమాట. మన చింత మొత్తం ఎవరి మీద వేయాలంట? ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నా చింత అంతా కూడా యేసయ్య మీద వేసేసిన నేను. నా చింతలన్నీ ఇక ఆయనే తీరుస్తాడనమాట. ఏదైనా ఆయనే. ఇక నాకు ఏ చింత ఉన్నా కానీ దేవుడు భగవంతుడు తీరుస్తాడనమాట. నా ప్రతి చింతను తీర్చేవాడు ఆయనే. నా చింతలన్నీ తీరిపోయాయి. నా చింతలను తీర్చేవాడు ఆయనే అన్నమాట. విశ్వాసముతోటి ఆయన దగ్గరకు వచ్చాము. ఇప్పుడు ఆయనను గూర్చి మనము స్టడీ చేయాలన్నమాట. ఆయనను గూర్చి ధ్యానము చేయాలి. యేసయ్యను మనం ఆరాధన చేయాలి. అప్పుడు మనము ధన్యులమవుతాము, పరలోక రాజ్యానికి చేరుతామన్నమాట. మనకి ఎన్నో గొప్ప బహుమానాలు ఉన్నాయి. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక ఫెయిల్యూర్ గురించి ఆలోచించడం అక్కర్లేదు. ఇక యేసు దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని బహుమానాలే. నాకు ఏమేం బహుమానాలు వస్తున్నాయో అని ఆలోచించాలి. ఇక నాకు ఏం బహుమానం వస్తుంది, దేవుడు ఏం బహుమానం ఇవ్వబోతున్నాడు, ఇవాళ ఏమిస్తాడు, ఒక క్షణంలో నెక్స్ట్ క్షణంలో ఏమిస్తాడు, తర్వాత ఏమిస్తాడు, తర్వాత ఏమిస్తాడు, తర్వాత ఏమిస్తాడు, ఏమేమి బహుమానాలు ఉన్నాయి నాకు. ఇక అన్ని బహుమానాలే అన్నమాట. ఇక శిక్షలు లేవు. దేవుడే చెప్పాడు కదా, ఏ శిక్షావిధి లేదన్నాడు కదా. ఇక అన్నీ నాకు బహుమానాలే. ఏం బహుమానం ఇస్తాడు నాకు దేవుడు అని మనం ఆలోచించాలి అన్నమాట. దేవుడు మనకు దీవెన ఆశీర్వాదమును ఇస్తాడు, వాగ్దానములను ఇస్తాడు, వరములను ఇస్తాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధురానైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ రక్తము చేత మమ్మను కాల్చండి నాయన. మా చింతలన్నీ మీ మీద వేస్తూ ఉన్నాము తండ్రి. మా చింతలన్నీ మీరే తీర్చి మమ్ము దీవించి ఆశీర్వదించమని అనంతుడైన యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.